అండ్ పాపం ప్రతాప్గా మన అందరినీ పలకరించబోతున్నటువంటి మా తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నిజంగానే పాపం అనిపిస్తూ ఉంటుంది తిరువీర్ గారిని చూస్తుంటే. ఇక్కడికి వచ్చిన అల్లరి నరేష్ గారికి, హరిశంకర్ గారికి, దశరథ్ గారికి, బివిఎస్ రవి గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే కొంచెం నర్వస్గా ఉంది మాట్లాడడానికి. అండ్ మీడియా, నేను ఇంకా మర్చిపోలేదు, 4-5 నెలలు అయింది ప్రీ వెడ్డింగ్ షో రిలీజ్ అయ్యి. మీరు ఇచ్చిన సపోర్ట్ నేను ముసలోడు అయ్యాక కూడా మర్చిపోను. అండ్ ఏదో మాట్లాడదాం అనుకున్నాను, ఏం మాట్లాడలేకపోతున్నాను. మీరు గుర్తు చేశారు కాబట్టి అజయ్ ఘోష్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమా చేసినప్పుడు ఆగండి సార్, అది సినిమా గురించి. మా ఇద్దరి అంటే అందరూ ఏదో హీరో హీరోయిన్ ఇదంతా అనుకుంటున్నారు, కానీ ఒక తండ్రి కొడుకుల బంధం గురించి ఈ సినిమాలో తను రాశాడు నరేష్. మా నాన్న లేడు కానీ చాలాసార్లు మా నాన్న ఉన్నట్టు ఇలాగే ఉండేవాడు అనిపించింది నాకు. సో సినిమా గురించి వస్తే, పాపం ప్రతాప్ నరేష్ చెప్పినప్పుడు, నరేష్ సార్ నేను ఒకటే మాట అన్నాను ఇప్పటికి కూడా, సినిమా ఎలా వచ్చింది అంటే ఈవీవి గారి సినిమా ఎలా వచ్చింది అని చెప్తున్నాను. నాకు అదొకటే మాట వస్తుంది. అది స్క్రిప్ట్ చదివాను, రిహార్స్ చేశాను, షూట్ చేశాను, డబ్బింగ్ చెప్పాను, బట్ స్టిల్ నాకు అదొకటే మాట వస్తుంది. సో సినిమా విషయానికి వస్తే, మగాడంటే ఏడవకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు, ఇలా ఏవో చెప్తూ ఉంటారు, కానీ మగాడు కూడా మనిషే. దాని గురించి బాగా చెప్పారు సినిమాలో. అండ్ లాస్ట్ 20 సెకండ్స్ ఒక బిట్ వస్తుంది, అది చూసినప్పుడల్లా అసలు నరేష్ ఎలా ఊహించాడు ఇది అనిపిస్తుంది. అంత మంచి క్లైమాక్స్ ఇచ్చాడు సినిమాకి. అండ్ పాపం ప్రతాప్ అంటున్నారు కదా, ఏప్రిల్ 17వ తారీఖు మా బుజ్జమ్మతో మీ దగ్గరలోని థియేటర్స్కి వస్తాను. పాపం ప్రతాప్ వీర ప్రతాప్ అయ్యాడని మీతోనే అనిపించుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తిరువీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బిఎస్ రావు సార్ నమస్తే సార్. హరిశంకర్ అన్న నమస్తే అన్న. అల్లరే సార్, లవ్ యూ సార్. సార్ మీ వాయిస్ మస్తు ఉంటుంది సార్, నాకు చాలా ఇష్టం సార్. తిరుగురానా నువ్వు పాపమే పాపం. సార్ దేవిప్రసాద్ సార్, దేవిప్రసాద్ సార్ నమస్తే సార్. సార్ దశరథ్ సార్ నమస్తే సార్. పాపం అనే పేరు నాకు తిరుగురానా చాలా మస్తు అనిపించింది. పాపం అనే పేరు నీకు బాగా సెట్ అవుతుంది అన్న, నీ ముఖం చూస్తేనే పాపం అనిపిస్తుంది. అరే అమ్మ అన్న ఇంద్ర పాపం అమ్మ పాపం పాపం అనిపిస్తుంది. సో నీకు అది సూపర్ అన్న, నీకు పాపం స్టార్ అని పెట్టాలి, కాంచి పెడితే పాపం స్టార్ నీ పేరు. సో అట్లా అంటే పాపం అనే పేరు చాలా మందికి అంటే ఒక సమాజాన్ని అంటే ఏమంటారు బతకటానికి, పెళ్ళి అయిపోయినాక సమాజంలో బతికే మగవాళ్ళందరికీ, ర్యాపిడోలు కానీ స్విగ్గీ జొమాటో అందరు చేసేటోళ్ళు కానీ పైసలు పెట్టిన ప్రొడ్యూసర్ని పాపం అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీని వదులుకొని కష్టాలని ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాక డైరెక్టర్ని పాపం అనిపిస్తుంది. సో ఫెయిల్యూర్లు వచ్చినాక మళ్ళీ సక్సెస్ కొట్టినప్పుడు పాపం అనిపిస్తుంది. సో వీళ్ళందరికీ ఎవరైతే జీవితాల కోసం ఒక ఛాన్స్ అని లేకపోతే ఇంకోటి అని దేవుడు అనుకే అందరినీ దేవుడా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలనుకునే వాళ్ళందరికీ ఏదేదో పోతుంది చలో. సో వాళ్ళందరికీ సో ఆ పాపం అనేది మగవానికి చాలా దగ్గరగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ, కష్టపడే వాళ్ళందరికీ పాపం దేవుడు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటాను. ఈ సినిమా కూడా పాపం ప్రతాప్ కాకుండా గట్టిగా బడ్జెట్ రావాలని కోరుకుంటాను. హిట్ కావాలి బ్రో, రాజేష్ బ్రో గట్టిగా కొడతావు, రాకేష్ బ్రో ఈటీవీ విన్ను కూడా పైసలు గట్టిగా రావాలా. బాపినేడు సార్ చాలా హ్యాపీగా ఉండాలి. అంతే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. శ్రవంతి మేడం పాపం సూపర్ మేడం మీరు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక సంతోషం, ఒక మిస్టర్ పర్ఫెక్ట్ వంటి. ఒక నిమిషం మేడం అన్న, డైరెక్టర్ అన్న ఏడు మనోడు ఏడు అన్న, పాపం సూపర్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. నీకు ఇంకో సినిమా రావాలి, ప్రొడ్యూసర్కి ఇంకో సినిమా పైసలు రావాలన్న. అంతేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఒక సంతోషం, ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి బ్యూటిఫుల్ సినిమాల్ని మనకు